అతని యాక్టింగ్ చాలా బాగుంది. ఇట్లా అది రీసెంట్గా యాంకర్ చెప్తారు కదా అతనికి మీరు అందంగా లేరు, హీరో మెటీరియల్ కాదని, అది చాలా బాగా చేశాడు. అట్లా అసలు దాని జడ్జ్ చేయాల్సిన అవసరమే లేదు అతనికి. చాలా ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది అండ్ ఒక మంచి మెసేజ్తో పోతుంది. నేనైతే చాలా ఎంటర్టైన్మెంట్ అండ్ స్టోరీలో నాకు కొత్తగా అంటే మనకు ఎప్పుడు చూడలేని స్టోరీలో మన యూత్ మనం తప్పు చేస్తున్నాం, ప్రేమించి అమ్మాయిని పెళ్లి చేసుకుని అంటే డ్రామా అర్థంగా. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. దీపావళికి అయితే ఇప్పుడు దాకా చూసిన సినిమాల్లో ఇది బ్లాక్ బాస్టర్. నాకైతే ఫ్యామిలీకి కొంచెం కనెక్ట్ అవ్వచ్చు. యూత్ ఒక టైప్లో చూస్తే ఫ్యామిలీది యూత్కి కనెక్ట్ అవ్వచ్చు, కానీ అందరూ డిఫరెంట్గా అయితే చూడగలుగుతారు ఖచ్చితంగా. సినిమా అంతా బాగుంది, అంటే తీసుకున్న పాయింట్ ఓకే, కథ ఓకే, క్లైమాక్స్ ఓకే, అన్నీ ఓకే. బట్ హీరో మాత్రం హీరో వెనకబడ్డాడు, చాలా వెనకబడ్డాడు. ఒకటే బ్రో, గుంపులుగా వస్తే అంటారు గ్రూపిజం, ఒక్కడే వచ్చాడా ప్రదీప్ రంగనాథన్ అన్న. ఏం స్టోరీ అన్న, నా లైఫ్లో అంటే మనం ప్రేమిస్తే తప్పు చేస్తే ఎలా ఉంటుందో సింపుల్గా చూపించిన. నాకైతే సినిమాలో అసలు డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ సార్. నేను ప్రదీప్ అన్నది మనం లవ్ టుడే సినిమా చూసినాం, డ్రైగా చూసినాం. ఇది సినిమా వేరే 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 లెవెల్. చాలా ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది అండ్ ఒక మంచి మెసేజ్తో పోతుంది. నేనైతే చాలా ఎంటర్టైన్మెంట్ అండ్ స్టోరీలో నాకు కొత్తగా అంటే మనకు ఎప్పుడు చూడలేని స్టోరీలో మన యూత్ మనం తప్పు చేస్తున్నాం, ప్రేమించి అమ్మాయిని పెళ్లి చేసుకుని అంటే డ్రామా అర్థంగా. ఆ డ్రామాలన్నింటికి సమాధానం ఈ సినిమాలో దొరుకుతుంది. ఒక మంచి మెసేజ్, మంచి కంటెంట్. అసలు ఆ ప్రదీప్ అన్న యాక్టింగ్కి ఎంటర్టైన్మెంట్ ఉంది, ఎమోషనల్ ఉంది, ఫ్యామిలీ ఎమోషనల్ ఉంది, కామెడీ ఉంది, ఆల్ ఎంటర్టైన్మెంట్ అన్న ఫుల్ ప్యాక్ అన్న. డ్యూడు దివాళీ ఆఫర్ అని చెప్పుకోవచ్చు. నా ఒకటే మొన్న ఒక రిపోర్టర్ అన్నారు, నీ పర్సనాలిటీకి సినిమా అవసరమా అని. పర్సనాలిటీ కాదు, పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్, కట్అవుట్ కాదు, కంటెంట్ ఇంపార్టెంట్. ఒకటే పంజాబ్లో ఫేమస్ జీబు ఏం యాక్టింగ్ చేసిండ్రా ప్రదీప్, అది నాకైతే మస్తు నచ్చిందన్న. సింపుల్గా చాలా అంటే మనకు యూత్కి కావాల్సిందన్న, కావాల్సిన స్టఫ్, ఒక మంచి మెసేజ్. నాకైతే చాలా బాగా నచ్చింది. డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్. సినిమా మాత్రం ఇది వాళ్ళకి సూపర్ హిట్ అన్న. ఇప్పుడే చూశాను, సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఆ ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీ అని కాదు, కంటెంట్తో వస్తాడు ఇట్టు కొడతాడు వెళ్తాడు, వస్తాడు ఇట్టు కొడతాడు వెళ్తాడు, రిపీట్ అనమాట. స్టోరీ చాలా బాగుంది, ఫ్రెష్ కంటెంట్. సో చాలా బాగా కనెక్ట్ అవుతారు అనమాట ప్రతి ఒక్క ఆడియన్స్. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. దీపావళికి అయితే ఇప్పుడు దాకా చూసిన సినిమాల్లో ఇది బ్లాక్ బాస్టర్. నాకైతే ఆ సాంగ్స్ కానీ, కామెడీతో పాటు ఒక ఎమోషనల్ స్టోరీని, క్యాస్ట్ గురించి చూపించడం కానీ, ఒక రిలేషన్ గురించి చూపించడం కానీ అన్నీ బాగున్నాయి, చాలా చాలా బాగున్నాయి. మెయిన్ అసలు హీరో గారు చాలా బాగా చేశారు. సో తనకైతే బ్లాక్ బాస్టర్ అనమాట. సో ఇప్పుడు చాలా బాగుంది. ఆ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. సో అలాంటి క్యారెక్టర్ ఒప్పుకోవడం గ్రేట్ అనమాట. సో ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట. సో తమిళ సినిమా, మలయాళం సినిమా కాకుండా తెలుగు సినిమా అలాగే అనిపిస్తుంది. సో అందరికి కనెక్ట్ అయితే అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. ఒక మంచి సినిమా డ్యూడ్. బాగుంది. యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి. ఇంతకుముందు తెలుసు కదా సినిమాలో ఇద్దరు హీరోయిన్లు అంటే ఇల్లు కూడా ఉన్నారు, కాకపోతే కొంచెం ఆ ట్రయాంగిల్ ఈ టైప్లో పోతుంది. ఒక్కడే హీరో, కానీ హీరోయిన్నే అటు ఇటు రాధిక టైప్లో జంప్ అవుతుంది. మరి లాస్ట్లో ఇంకెవరిని తీసుకొచ్చి పరిచయం వచ్చారు, ఆమె చూసి ఎవతర ఇది అంటున్నారు జనాలు. మరి సో ఏమన్నా ఉందంట, పర్వాలేదు. ఎంటర్టైన్మెంట్ యూత్ అండ్ ఫ్యామిలీ కూడా చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే కొంచెం ఎమోషన్గా ఉంది, లవ్ ఉన్నది. సో మనోడి యాక్టింగ్ అయితే చాలా ఈజీగా అంటే ఫ్రీగా చేయగలుగుతారు, హ్యాపీగా చేస్తారు. మస్తు అంటే ఎటువంటి హైప్ అవసరం లేదు. తాను చేసే యాక్టింగ్ వల్ల సినిమాకి హైప్ వచ్చేస్తుంది, అంత బాగా అనిపించింది. బీజిఎం బాగుంది, పాటలు బాగున్నాయి, చాలా బాగా అనిపించేస్తుంది. అలాగే మదర్ క్యారెక్టర్ కానీ, శరత్ కుమార్ క్యారెక్టర్ కానీ కొంచెం డిఫరెంట్ యాంగిల్ వాళ్ళు ప్రాంకులు చేసుకుంటే కూడా అసలు ఒక రకమైన భయాన్ని కల్పిస్తాడు ఆయన కూడా, చాలా బాగా అనిపించేస్తుంది. చూడొచ్చు ఫ్యామిలీ. దసరా దీపావళికి అయితే మంచి ఫ్యామిలీ అండ్ యూత్ ఎంటర్టైన్మెంట్ అని ఖచ్చితంగా డ్యూడ్ చెప్పగలుగుతాం. ఫ్యామిలీకి కొంచెం కనెక్ట్ అవ్వచ్చు. యూత్ ఒక టైప్లో చూస్తే ఫ్యామిలీది యూత్కి కనెక్ట్ అవ్వచ్చు, కానీ అందరూ డిఫరెంట్గా అయితే చూడగలుగుతారు ఖచ్చితంగా. పర్వాలేదు, చూడొచ్చు, చాలా బాగా అనిపించేస్తుంది. గత సినిమాల కంటే కూడా కొంచెం అన్ని కలిపి ఉన్నాయి ఇలా యూత్ అండ్ ఫ్యామిలీకి. చూడొచ్చు, డ్యూడ్ అయితే పర్వాలేదు, బాగానే ఉంటుంది, నచ్చుతుంది, హ్యాపీగా చూడొచ్చు. దీపావళికి చూడొచ్చు భయ్యా, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లాగా చూడొచ్చు, పర్వాలేదు, మంచిగా బాగానే ఉన్నాయి, చూడొచ్చు. పాటలు బాగున్నాయి, ఫైట్లు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. మనోడు ఈ యాంగిల్ ఏదో ఉన్నది, మరి అన్న పార్ట్ 2 పెట్టే ఆప్షన్ ఏమో తెలియట్లేదు. అందరు నాకు తెలిసి ఫ్యాన్స్ అయితే ఏమి ఉండకపోవచ్చు, ఏదో లింక్ పెడతాడు మరి ఇట్లా అంటున్నాడు, అది రైట్ అంటున్నా, డూడ్ మామ అంటుండా ఏమో. డూడ్స్కి అయితే నచ్చుతుంది, ఫ్యామిలీ కొంచెం ఎమోషన్ ఉన్నది, బాగా అనిపించేస్తుంది, చూడగలుగుతారు ఖచ్చితంగా. దీపావళికి అయితే హ్యాపీగా ఉంటుంది, చూడొచ్చు, బాగుంది. డ్యూడ్ హిట్ కొట్టిండు భయ్యా. థ్యాంక్ యూ, బాయ్. ఫస్ట్ ఆఫ్ వచ్చేసి ఎరగదీశాడు ప్రదీప్ రంగనాథ్. యాక్టింగ్ చాలా బాగుంది, చాలా బాగా చేశాడు. ఎమోషనల్గా టచ్ బాగుంది, కామెడీ బాగా చేశాడు, మంచి రోల్ చాలా బాగా రాసుకున్నారు. బట్ ఎప్పుడైతే ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ఫెంటాస్టిక్గా ఉంది, అద్దరిపోయింది. కానీ సెకండ్ హాఫ్ ఎప్పుడైతే ఆ పాయింట్ తీసుకున్నారో
అసలు అది అలా మూవ్ అవుతూ ఉన్నది కానీ లాస్ట్కు క్లైమాక్స్ వరకు వచ్చేసరికి సంతృప్తి మిలే భయ్య. అంటే ఇంకేదో మిస్సింగ్, హీరోకి ఏదో లాస్ అయిపోయిందనే కోణంలోనే ఆలోచించుకుంటూ ఉన్నా. బట్ హీరో అనేది, హీరో క్యారెక్టరేషన్ అనేది మనం ఎప్పుడూ హైలోనే చూసుకుంటాం, కానీ హీరో లాస్ట్ వరకు హైలోనే ఉన్నాడు. బట్ హీరో జీవితం అనేది లాస్ట్కి ఎంజీ అయిపోయింది. అసలు ఒక సాటిస్ఫై లేదు లాస్ట్లో, క్లైమాక్స్ సాటిస్ఫై లేదు. సినిమా అంతా బాగానే ఉంది, బట్ సాటిస్ఫై అయితే హీరో విషయంలో నేను అవ్వలేకపోయా. ఇప్పటికి కూడా అదే మైండ్లో ఉంది, అరే హీరోకి అన్యాయం జరిగింది కదా అనే ఉంది. లాస్ట్లో కూడా ఏదో ఒకటి క్లైమాక్స్ అలా పెట్టారు కానీ అది కూడా సాటిస్ఫై అనిపించలేదు. సినిమా అంతా బాగుంది, అంటే తీసుకున్న పాయింట్ ఓకే, కథ ఓకే, క్లైమాక్స్ ఓకే, అన్నీ ఓకే. బట్ హీరో మాత్రం హీరో వెనకబడ్డాడు, చాలా వెనకబడ్డాడు. ఎందుకంటే ఆయన చేసిన త్యాగానికి అసలు గుర్తింపు అనేది లేదు సినిమాలో. ఉంది, ఆయన ఒక పాయింట్ తీసుకున్నాడు, చేశాడు, బట్ అది సాటిస్ఫై అనిపించలేదు. అంటే చూసే ఎవరికైనా కానీ అరే హీరో ఇన్ని చేశాడు కదా, హీరోయిన్ ఏం చేసింది అనే పాయింట్ మీదే వస్తుంది. అన్నీ బాగున్నాయి కానీ హీరో క్యారెక్టరేషన్ బాగుంది, క్లైమాక్స్ చేశాడు, రఫ్ ఆడించాడు. స్క్రీన్ మొత్తం ఒకడే, ప్రదీప్ రంగనాథ్ ఒక్కడే ఉన్నాడు స్క్రీన్ మీద. బట్ హీరోగా ఎలివేషన్స్ అన్నీ పడ్డాయి. బట్ లాస్ట్లో మాత్రం క్లైమాక్స్లో అరే హీరోకి అసలు కావాల్సిందే హీరోయిన్ కదా, తనే లేదా అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది బ్రో, లిటరల్లీ కలిగింది. ఎందుకంటే మన తెలుగు ఆడియన్స్ కావాల్సింది హీరో హీరోయిన్ కలిస్తేనే ఒక సాటిస్ఫై అనిపిస్తుంది, కానీ అది కలవలేదు. బట్ తను చూపించిన పాయింట్ బాగుంది సార్. బట్ క్లైమాక్స్ మాత్రం నాకు డిసప్పాయింట్ అనిపించింది హీరో విషయంలో. కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాల్సింది, బట్ క్లైమాక్స్ కొంచెం అనేది వెళ్తాం. ఒకవేళ నువ్వు హీరోయిన్కి ఇంకో హీరో అనుకున్నప్పుడు తనని సైడ్ హీరోనన్నా వేరేని పెట్టాల్సింది. ఆయన జోకర్ లాగా ఉన్నాడు, ఆ జోకర్ని కాకుండా ఒక మంచి హీరోను, సైడ్ హీరోను చాలామంది ఉన్నారు, తీసుకోవాల్సింది వేరే పాత్రనైనా. సో అది కూడా కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. మిగతా వాళ్ళందరూ చాలా బాగా చేశారు. మ్యూజిక్ అయితే అద్దరిపోయింది భయ్య, ప్రతి సాంగ్ లేపాడు, బీజిఎం హైలైట్, ఇలా రఫ్ ఆడించాడు స్క్రీన్ మీద, చాలా బాగుంది. బట్ ఒక క్లైమాక్స్ మాత్రం సాటిస్ఫై అనిపించలేదు హీరో విషయంలో, అంతే బ్రో. మిగతా అంతా ఓకే, పాయింట్ కూడా బాగుంది, అన్ని పాయింట్లు చాలా బాగా అనిపించాయి. ఫస్ట్ హాఫ్ అయితే రఫ్ ఆడించాడు, కామెడీ కూడా బాగుంది, తప్పకుండా చూడొచ్చు. బట్ హీరో మాత్రం డిసప్పాయింట్ చేశాడు, అంటే క్యారెక్టర్లో ఆయనకు సాటిస్ఫై చేయలేకపోయాడని అదొక మాత్రం చెప్పగలను బ్రో, అంతే. చాలా సినిమా చాలా బాగుంది. అంటే అది ప్రెసెంట్ జనరేషన్ వాళ్ళ కోసం తీసిన సినిమానా, అందరికి అర్థమవుతుంది? డూడ్ చూసిన అన్న, తెలుసు కదా. డూడ్ చాలా బాగా తీశాడు సినిమా, కొత్తగా ఆలోచించాడు, చాలా బాగా తీశాడు. ఫ్యామిలీ మూవీ, కామెడీ కానీ ఇంకా సస్పెన్స్ కానీ చాలా బాగా తీశాడు సినిమా అసలు. అతని యాక్టింగ్ చాలా బాగుంది. ఇట్లా అది రీసెంట్గా యాంకర్ చెప్తారు కదా అతనికి, మీరు అందంగా లేరు, హీరో మెటీరియల్ కాదని, అది చాలా బాగా చేశాడు. అట్లా అసలు దాన్ని జడ్జ్ చేయాల్సిన అవసరమే లేదు అతనికి. ఏమున్నా యాక్టింగ్ ముఖ్యం, ఆయనకు ఉంది టాలెంట్, ఆయన నిరూపించుకుంటూ ఆయన మంచి మంచి సినిమాలు క్యాచ్ చేసుకొని హిట్ కొట్టిండు అంతే. యూత్నే టార్గెట్ చేస్తున్నాడు. రొటీన్ ఏం లేదు, స్టోరీ మాత్రం కొత్తగా బాగా ఆలోచించాడు అతను, చాలా బాగా తీశాడు సినిమా. మమితా బైజు అంటే చాలా మంది బాగా లవ్ చేస్తుంది అమ్మాయిని, ఎలా అనిపిస్తుంది? అమ్మాయి క్యారెక్టర్ ఎలా ఉంది? అమ్మాయి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఆమె మెయిన్ క్యారెక్టర్ ప్లే చేస్తుంది జనరల్గా, మొత్తం ఆమె మీదే ఉంటుంది స్టోరీ అంతా. ఇప్పుడు మళ్ళీ ఏమైనా రివీల్ చేస్తే మళ్ళీ జనాలు సినిమా చూడడానికి ఉండదు కదా. హైలైట్ అంటే కామెడీ అయితే చాలా బాగుంది, ప్రతి దాంట్లో కామెడీ అయితే చాలా బాగుంది. ఇక డ్రాగన్కి మించిన సేమ్ లవ్ టుడే డ్రాగన్ సినిమాలు ఉన్నాయి కదా, దానికి కంపేర్ చేస్తే అది కూడా బాగుంది. ఇది పక్క నిలబడుతుంది సినిమా, 100% నిలబడుతుంది, దానికి డౌట్ లేదు. చాలా అవ్వచ్చు, అర్థం కాలేదు. చెప్పచ్చు, ఇదైతే చెప్పచ్చు నిజంగా అప్కమింగ్, ఎందుకంటే తమిళ హీరో కదా, నిజంగా చాలా బాగా యాక్ట్ చేస్తాడు. అసలు డైలాగ్ డెలివరీ చాలా